హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ వర్షం పడింది. సో వర్షం తగ్గాక మన గార్డెన్ ఎలా ఉందా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. బట్ కానీ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నింపు దాని పుండ నింపు నీళ్ళు వచ్చేసాయి. ఆ మొలకలు వస్తాయా రావా అని ఒక డౌట్ ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిపోతే లోపల కుళ్ళిపోతాయేమో అని అదొక్క భయం అయితే స్టార్ట్ అయింది ఈ వర్షాలకి. లాస్ట్ టైం నేను ఒక చెర్రీ పండు చూపించాను కదా, రెడ్ కలర్. సో ఆ చెట్టు నింపు పిందెలు ఫ్లవరింగ్‌తోనే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన రోజ్ ప్లాంట్స్ అయితే చూడ్డానికి ఎంత బాగున్నాయంటే ఫుల్ వాటరీగా. మనం చికెన్ చూస్తే జ్యూసీగా ఉంది అని ఇష్టంగా తింటాం కదా, సేమ్ నాకు అదే అనిపించింది. మొత్తం వాటర్. ఎంత వర్షం పడిందంటే అంత వర్షం పడింది. ఫుల్ హ్యాపీ అయిపోయాయి చెట్లయితే ఈరోజు. సో ఇంకొక 3 డేస్ వరకు మనకి కూడా ఎలాగో పనుండదు. వాటర్ పట్టాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి రోజా చెట్లు మన ఇంటి దగ్గర ఒక 4 ఉన్నా చాలండి. ఎప్పుడు చూసినా ఫ్లవరింగ్‌తో అయినా ఉంటుంది, లేదంటే చిగురిస్తూ అయినా ఉంటాయి. సో ఖాళీగా అయితే అస్సలుండవు. మా చెట్లయితే ఇప్పుడు అంతా పువ్వులే. ఎక్కడ చూసినా ఏ చెట్టుకి చూసినా ఫ్లవర్స్, రోజా పూలే. సో ఈ 10 రోజులు అయిపోతే మొత్తం అయిపోయి తర్వాత మొత్తము చిగుర్లయితే స్టార్ట్ అయిపోతాయి. నేను ఇవి తెచ్చి ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అవుతుంది వీటిని పెట్టి. సో అప్పటినింకా చూస్తున్నాను. ఎప్పుడు కూడా అవి ఫ్రీగా అంటే ఖాళీగానే లేదండి పాపం. ఫుల్ ఫ్లవర్స్ లేదంటే ఫుల్ మొగ్గలు చాలా బ్యూటిఫుల్‌గా చాలా బాగున్నాయి. సో ఇలాంటి మొక్కల్ని రేర్‌గా వస్తాయనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడు ఫ్లవర్‌తో అయినా, మొగ్గతో అయినా ఉండే చెట్లయితే నేను ఇంతవరకు చూడలేదు. సో ఫ్లవరింగ్ అయిపోతే కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటాయి కదా, ఇవైతే అలా కాదు. నాకైతే భలే ఇష్టం. ఇదైతే మరీ ఎక్కువ. చూసారా, రెడ్ ఫ్లవర్, రెడ్ లైట్ లాగా ఉంటుంది చెట్టు నింపు. సో ఇవి ఒకేసారి విచ్చుకుంటాయి, ఒకేసారి అయిపోతాయి. ఎర్ర మందారము. సో నాకు మందారాల్లో ఒక్క మందారం అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ మందారం వెరైటీ ఏంటంటే, ఫర్ సపోజ్ ఈరోజు మార్నింగ్ 10:00 విచ్చుకునింది అనుకో, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలాగే ఉంటుంది. కొంచెం కూడా వాడదు. అండ్ రెడ్ మందారం అయితే ఇలా ముడుచుకుపోతుంది ఈవినింగ్ అయ్యేసరికి. ఇది అస్సలు అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలాగే ఉంటుంది. సో తర్వాత మన సన్న జాజి అంటారు కదా, సో అవి కూడా ఈరోజు కట్ చేసుకున్నాను. సో చాలా డేస్ నుంచి వదిలేసాను చెట్లోని, ఎందుకంటే కొన్ని అవుతున్నాయి అని చెప్పి. ఇప్పుడు ఈ వర్షంకి చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అందుకని సబ్స్క్రైబ్.